నమస్కారం అమ్మా. కూర్చోండి. అమ్మాయి మా మనవరాలమ్మా. పేరు? జానకి. ఏమిటి నీ ట్రబుల్? అమ్మాయి. నువ్వు చెప్తావేటమ్మా, అమ్మాయిని చెప్పని. చెప్పమ్మా. మిస్ జానకి, అన్మ్యారీడ్, అబార్షన్ కేస్. ఊరుకోమ్మా, డోంట్ బి ఎక్సైటెడ్. క్షణికోద్రేకాలు ఆడదాని జీవితం మీద శాశ్వత ముద్రలు వేస్తాయి. నువ్వు కాస్త బయటకు వెళ్ళమ్మా. ఏడవకమ్మా, ఏడవకు. జానక్ కదూ నీ పేరు? ఇలా చూడు, తల్లి లాంటి దాన్ని. జరిగింది ఏమిటో చెప్పు. ఎవరైనా నిన్ను మోసం చేసి బలవంతం మీద ఈ అబార్షన్ కొప్పించారా? చూడు, నీకు వైద్యం చేయడమే కాదు, నా చేత నేను సహాయం కూడా చేస్తాను. అతను ఎవరో చెప్పు. మా ఆయన పోలీస్ ఆఫీసర్. 3 క్షణాలు అతను అరెస్ట్ చేయిస్తాను. వద్దండి, అంత పని చేయకండి. నా వల్ల ఆయన పరువు పోవడం నేను సహించలేను. మేడం, మీకోసం మీ అబ్బాయి గారు వచ్చారు. కమింగ్. ఒక్క నిమిషం. సిస్టర్, ఆ అమ్మాయిని ఓదార్చి అతను ఎవరో కనుక్కో. అలాగే డాక్టర్. ఏమిటమ్మా? ఎవరో ఆర్థడాక్స్ గర్ల్. పెళ్లి కాకుండానే తల్లి కాబోతోందని అబార్షన్ తీసుకొచ్చారు. పాపం తనలో తనే కుళ్ళి కుళ్ళి ఏడుస్తోంది. ఇలాంటి వాళ్ళ జీవితాలు ఎలా ముగుస్తాయో ఏమో. మన డ్యూటీ మనం చేసేస్తాం. తను బయటకు వెళ్ళిన తర్వాత సమాజం ఆ అమ్మాయిని పతితగా ముద్ర వేస్తుంది. అవకాశం ఉంటే వెలివేస్తుంది కూడా. ఏ ఊరు? రాజులపాలెం, అయోధ్యానగరం. నా మనవరాలు తొందరపడి బతుకు బుగ్గిపాలు చేసుకుంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని కళ్ళల్లో ఒత్తులు వేసుకున్నాం. కడుపులో పెట్టుకోవలసిన తండ్రి దాన్ని చూస్తేనే మండి పడిపోతున్నాడు. అమ్మా, ఏమిటి రాజా? నేను చదువుకున్న న్యాయశాస్త్రం అన్యాయం కాబోతున్న ఆ అమ్మాయి జీవితాన్ని కాపాడగలుగుతుందేమో చూస్తాను. వాళ్ళ ఊరు వెళ్ళి పెద్దవాళ్ళతో మాట్లాడి కనుక్కుంటాను. నేను వచ్చే వరకు ఆ అమ్మాయిని జాగ్రత్తగా చూస్తాను. అలాగే బాబు. అంతస్తులు మర్చిపోయి అడ్డుదారిలో నిచ్చెన లెక్కటానికి ప్రయత్నించకే. ఇది పాములు తిరిగే పాడులోకం, పాతాళానికి తోసేస్తుందని బుజ్జగించి చెప్పాను. నన్ను లక్ష్య పెట్టలేదు. డబ్బున్నవాడి కళ్ళబొల్లి కబుర్లకు మోసపోయి కాలు జారింది. దాని మీద సానుభూతి చూపించకు బాబు. దాన్ని నేను మర్చిపోయి చాలా కాలమైంది. అది నా బిడ్డ కాదు. కానీ కన్న తండ్రిగా ఆమెను కాపాడుకోవాల్సిన బాధ్యత మీకుంది. సరే, దాని బాధ్యత మోస్తాను. కానీ అటు చూడు, ఆ ఆడపిల్లల మాట ఏమిటి? అది చేసిన పాపానికి నా మిగతా బిడ్డలు బలైపోయారు. దయచేసి వెళ్ళిపోండి బాబు. దాని ఊసెత్తితేనే ఈ ఇంటి గోడలు కూడా మలినం అయిపోతాయి. వెళ్ళండి బాబు, వెళ్ళండి. అంకుల్, అంకుల్, మా చిన్నక్క మీకు ఈ ఫోటో ఇమ్మంది. ఎక్కడి నుంచి వస్తున్నారా? రాజులపాలెం, అయోధ్యానగరం నుంచి. అయోధ్యానగరమా? ఏ, ఆ పేరు చెప్పగానే అదోలా అయిపోయావు. నువ్వు ఎప్పుడైనా ఆ ఊరు వెళ్ళావా? ఏం రాజా, వివరాలు ఏమైనా తెలిసాయా? మీ అమ్మ చెప్పిందిరా, మనం చేసే ఇలాంటి సాయాలే మన కుటుంబానికి శ్రీరామ రక్ష. ఆ వెధవరా కొనుక్కున్నావా? చెప్పు, వాడిని అరెస్ట్ చేసి కోర్టుకి ఇచ్చి లైఫ్ వేయిస్తాం. నాకు కొంచెం బయట పనుందిరా, వస్తాను. ఒక్క నిమిషం అన్నయ్య, నాకు ధర్మ సందేహం. ఏమిటది? రాముడు జానకిని, అదే సీతాదేవిని అడవులకు పంపించి అక్కడే వదిలేశాడు. ఈ విషయం మీద నీ అభిప్రాయం ఏమిటి? ప్రజావాక్కును గౌరవించి తన పరువు ప్రతిష్టలు కాపాడుకోవటం కోసం భార్యను సైతం త్యాగం చేశాడని రాముణ్ణి ఆదర్శ పురుషుడంటావా? సంఘానికి భయపడి నిండు గర్భిణ్ణి నిర్దాక్షిణ్యంగా అడవుల పాలు చేశాడని నేరస్తుడంటావా? ఒక అన్నగా కాక సీనియర్ లాయర్గా నా అనుమానాన్ని తీర్చాలి నువ్వు. శ్రీరాముణ్ణి దేవుడిగా, ఆదర్శ పురుషుడిగా భావించి పూజిస్తుంది మన జాతి. ఇప్పుడు మనకున్న రాజ్యాంగం, మన శిక్షాస్మృతి పరిధిలో ఆ జానకి మౌనంగా ఊరుకోకుండా రాముణ్ణి న్యాయస్థానానికి రప్పిస్తే కోర్టు రాముణ్ణి నేరస్తుడని శిక్షిస్తుందా, నిరపరాధిని వదిలేస్తుందా? ఇది అర్థం లేని ప్రశ్న. కాదన్నయ్య, ఒక మధ్య తరగతి కుటుంబంలో రగులుతున్న దావానలం, చెలరేగిన ఉప్పెన. నువ్వు ఆ జానకి ఎందుకు అన్యాయం చేశావు? నువ్వు చేసిన అన్యాయానికి ఆ కుటుంబం పరువు బదారణ పడింది. రాజా, రాము, రాజా చెప్పింది నిజమేనా? నాన్న, ఈ విషయం గురించి నా బిడ్డలు రత్నాలని, ఇదొక ధర్మ సంరక్షక సామ్రాజ్యం అని, నా ఇంట్లో న్యాయం చట్టం చెయ్యి కలిపి ధర్మ సంస్థాపనకు చేయూతనిచ్చి నడిపిస్తున్నాయని ఇన్నాడు కలలు కన్నాన్రా. కానీ
ఒక అభాగ్యురాలకు అన్యాయం చేసిన దౌర్భాగ్యుడు, ఒక అబల చేత కన్నీళ్లు కార్పించిన నీచుడు నా ఇంట్లో నా కొడుకు స్థానంలో ఉండడానికి నేను సహించను. నేను ఇప్పుడే షూట్ చేసి పారేస్తాను. ఆవేశపడకండి. నీకు తెలియదు సరస్వతి, వీడు హంతకుడుగానే హంతకుడు, చట్టానికి దొరకనే హంతకుడు. వీడి మూలంగా 2 కుటుంబాలు తల ఉంచుకునే పరిస్థితికి వచ్చాయి. ఈ చెడ పొరుగును బ్రతకనివ్వకూడదు. నువ్వు తప్ప. ఆయన ఏం చేయకండి, నేనెవరికి అడ్డురాను. నా దారి నేను పోతాను. యూ మెర్సిలెస్ క్రీచర్. చూడరా, ఈ పరిస్థితిలో కూడా ఆ అమ్మాయిని క్షమాన్ని ఎలా కోరుతుందో. రే, చనిపోయిన కళ్యాణి తల్లిదండ్రులకు నా పెద్ద కోడలుగా చేసుకుంటానని మాట ఇచ్చానరా. అది పుట్టినప్పటి నుంచి నీ భార్య నీకు తెలుసు. ఇప్పుడు దాని బ్రతుకు ఏం సమాధానం చెబుదామని ఈ పిల్ల జీవితంతో ఆటాడుకున్నావురా. ఈ ఇంటి పరువు నిలబడాలంటే నువ్వు అందుకోవాల్సిన రివాల్వర్ కాదు, తాళిబొట్టు. అది నీ పెద్ద కొడుకు చేతికిచ్చి జానకి నీ ఇంటి పెద్ద కోడలుగా తీసుకురా. రాము, నీ నిర్ణయం ఏమిటి? అమ్మా, జానకిని ప్రేమించానని చెప్పడానికి భయపడ్డాను గాని పెళ్లి చేసుకోమంటే బాధపడినా. ఆనందంగా తాళి కడతాను. ఏమిటి కళ్యాణ్ సంగతి ఏం చేస్తారు? కళ్యాణికి ఏం అన్యాయం జరగదు సరస్వతి. మా చెల్లెలకి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను. మంచి ముహూర్తం చూసి రాజాకి ఇచ్చి పెళ్లి చేద్దాం.